నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ టెక్నాలజీపై సోమవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు కడియాల లలిత్ సాగర్, దర్శి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఏవి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలన్న సంకల్పంతో సాంకేతికత వైపు యువతను నడిపించే దిశగా డ్రోన్లపై ప్రజల్లో అవగాహన కలిగించి రైతులు డ్రోన్ల ద్వారా వ్యవసాయ పనులు చేసుకునేలా, అందుకు తగ్గట్టుగా యువతను టెక్నీషియన్గా తయారు చేసి ఉపాధి పొందే దిశగా పలు కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి, పెద్దలకు, అట్లాగే స్టూడెంట్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ షాప్ ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా వీ షుడ్ అప్రిషియేట్ మీ ఫ్యాకల్టీని కానీ, మీ ప్రిన్సిపల్ కవిత గారిని కానీ, ఇక్కడ టీచర్స్ అందరినీ. ఎందుకంటే చాలా లిమిటెడ్గా అరేంజ్ చేస్తున్నారు ఇట్లాంటి వర్క్ షాప్స్. అది ఇక్కడ దర్శి, ఇంకా మనకి కాలేజ్ కూడా బిల్డింగ్స్ కూడా లేని ప్లేస్ మీరు ఇక్కడ అడ్జస్ట్ అయ్యే ప్లేస్లో తీసుకొచ్చారంటే మీరు వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మీకోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. అట్లాగే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మన దగ్గర నుండి ఎవరు కూడా లాక్కోలేని ఆస్తి. అబ్బాయిలే కదా, అమ్మాయిలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఫైనాన్షియల్గా మనం ఇండిపెండెంట్గా ఉండాలి. ఎప్పుడు ఏదొచ్చినా మన పేరెంట్స్కైనా, మన కుటుంబానికైనా, ఒక ఇంట్లో ఆడపిల్ల కనుక చదువుకుంటే ఆ తరమంతా బాగా చదువుకుంటారు, ఆ ఫ్యామిలీ అంతా ప్రోత్సహిస్తారు చదువుకోమని చెప్పి. ఎందుకంటే ఫాదర్ రోల్ మల్టిపుల్ ఉంటాయి. వాళ్ళు బయట ఎర్నింగ్స్కి వెళ్తారు, అన్నీ టేక్ కేర్ చేయలేరు. మదర్ అనే కుటుంబంలో పిల్లలంతా టేక్ కేర్. మీరు కనుక చదువుకుంటే ఇంకా బాగా ముందుకెళ్తారు. నేను ఇది ఇంకా ఆడపిల్లలకి చెప్తున్నాను. అండ్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ కూడా చెప్తున్నాను, అందరూ కష్టపడండి. అండ్ ఇక్కడ జాబ్ మేళా మొన్న మీకు యూజ్ అయిందా? మొన్న పెట్టిన జాబ్ మేళా యూజ్ అయిందా? ఇంకా బెటర్ జాబ్ అనుకుంటున్నారా? బెటర్ శాలరీ అనుకుంటున్నారా? ఏదైనా కానీ నేను ఒకటే చెప్తాను, ఇది నేను దర్శి కాన్స్టిట్యున్సీలో మనం చూస్తే ఇది 3rd జాబ్ మేళా ఈ 18 monthsలో. ఫస్ట్ నేను పర్సనల్గా జాబ్ మేళా ఏర్పాటు చేశాను. 500 మందికి అప్పుడు ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. నెక్స్ట్ 2 అండర్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ జాబ్ మేళా ఏంటంటే ఒక్కొక్కరు అనుకోవచ్చు, చిన్న కంపెనీస్ వచ్చినాయా, చిన్న జాబ్ వచ్చిందా, తక్కువ శాలరీ ఉందా, లేదా దూరం వెళ్తున్నామా అనేది. బట్ నేను యాజ్ ఎ డాక్టర్ నర్సరావుపేట హాస్పిటల్ స్టార్ట్ చేయకముందు నేను ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మంగళగిరిలో చదువుకున్నాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 year బాబుని ఇంట్లో వదిలేసి వెళ్ళి కర్ణాటకలో చదువుకున్నాము. దెన్ మా హస్బెండ్ సూపర్ స్పెషాలిటీ ఇంకో 3 years నెల్లూరులో చేస్తే, నేను నా సూపర్ స్పెషాలిటీ చేయడానికి అన్ని చోట్ల అన్ని ట్రాన్స్పోర్ట్ లగ్జరీ అన్ని చోట్ల ఆప్షన్స్ ఉండవు. బస్సులో అయినా ఎట్లయినా తిరిగి పూణే వెళ్ళి టెస్ట్ ట్యూబ్ బేబీ ఫెలోషిప్ నేర్చుకొని వచ్చాను. తర్వాత ఢిల్లీ వెళ్ళి ఇంకో కోర్స్ నేర్చుకున్నా, బెంగళూరు వెళ్ళి ఇంకో కోర్స్. అదంతా చాలా కష్టంగా ఉండేది, ఫ్యామిలీకి దూరంగా, పిల్లల్ని, చిన్నపిల్లలు. బట్ మనం ఒక గోల్ అనుకొని ఒక ఏజ్లో కష్టపడాల్సిందే. దూరమైనా, తక్కువ శాలరీ అయినా ఫస్ట్ వెళ్తే ఏ పెద్ద కంపెనీ అయినా, పెద్ద జాబ్ అయినా ఒకటే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి మీ అందరూ, ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారు. డైరెక్ట్గా ఎవ్వరు కూడా మిమ్మల్ని తీసుకొని స్టార్టింగే 50,000, 1 lakh శాలరీస్ అంటే అది డిఫరెంట్. మన క్వాలిఫికేషన్ కూడా మ్యాటర్స్. మనం టాపర్ అయి ఉండాలి, లేదా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న వాళ్ళకి అలాంటి స్ట్రైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనం కొంచెం యావరేజ్ స్టూడెంట్ ఉంది, కొంచెం నార్మల్ కాలేజ్ చదువుకున్నామంటే
మన సైడ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి. ఏ కంపెనీ అయినా ఫస్ట్ 1-2 years కొంచెం దూరం అయినా తక్కువ శాలరీ అయినా వర్క్ చేయాలి. అండ్ ఇట్లాంటి వర్క్ షాప్స్ ఉంటున్నప్పుడు ఏంటంటే వీటిని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. ఇలాంటి వర్క్ షాప్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు డ్రోన్ మల్టిపుల్ ఫీల్డ్స్ లో మనం యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ బాబు గారు వాళ్ళ సన్ కి మొన్న డ్రోన్ అండర్ గవర్నమెంట్ స్కీమ్ ఇప్పించాం. 10 lakhs గవర్నమెంట్ సపోర్ట్, 8 lakhs 8.5 lakhs ఉంటే మన సైడ్ నుంచి మనం పెట్టుకునేది 1.5 lakh. అదేంటంటే పొలంలో పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కానీ ఇలా యూజ్ చేసి అగ్రికల్చరల్ ప్రాక్టీస్ లో ఇప్పుడు డ్రోన్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇంకా మల్టిపుల్ దీంట్లో డ్రోన్స్ ఉపయోగం ఉంటుంది. మీరు ఇలా ఇదొక్కటే కాకుండా ఏదైనా సాఫ్ట్వేర్ షార్ట్ కోర్సెస్ వస్తున్నాయి, అన్ని చక్కగా నేర్చుకోండి. కెరియర్ మీద, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. మేము ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నన్ను కలవచ్చు. అండ్ నా ఒక మెయిన్ పర్సనల్ ఏంటంటే దర్శికి డిగ్రీ కాలేజ్ ఎట్టి పరిస్థితిలో కన్స్ట్రక్షన్ చేయించాలి. ఫైనాన్షియల్ గా కొంత క్రైసిస్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 years గవర్నమెంట్ వల్ల చాలా డిపార్ట్మెంట్స్, చాలా రంగాల్లో కొంత ఆర్థిక ఇబ్బందులు, అది ఇప్పుడు తెలుసుకుంటున్నాం వాళ్ళు ఎంత ఇది చేశారనేది. స్టిల్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి ఎవ్రీ ఫీల్డ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత ఫాస్ట్ గా అన్ని మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి అంటే రేపు యువతకి, రేపు మీరే రేపటి అసలు సిటిజన్స్ కానీ మీరు స్టేట్ ని రన్ చేసేది రేపు మీరు. మీ అందరికి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడం కోసం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు. మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు న్యూస్ అంతా, చాలా కొత్త కంపెనీస్ అంతా వస్తున్నాయి. అవన్నీ ఎవరి కోసం అంటే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని. ఈ వారం కూడా నేను లోకేష్ గారి అపాయింట్మెంట్ ఉంది, మళ్ళీ డిగ్రీ కాలేజ్ కోసం కలుస్తున్నాను. తప్పకుండా డిగ్రీ కాలేజ్ ఇస్తే కొంత టైం పట్టినా ఇక్కడ దర్శిలో డిగ్రీ కాలేజ్ వచ్చి నేను సార్కి అన్ని ఆయనకు చెప్పాను. లోకేష్ అన్నకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక అమ్మాయి టాపర్ అయింది, ప్లస్ ఆడపిల్లలు ఏంటంటే ఇక్కడ ఉన్న ఇన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్కి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేకపోతే అందరూ దూరం ఊర్లు పంపరు. చాలా మందికి ఏదర్ మ్యారేజ్ చేస్తున్నారు ఆర్ డ్రాప్ అవ్వాల్సి వస్తుంది చదువుకోవడానికని ఆయన దృష్టికి తీసుకెళ్ళని తప్పకుండా చూస్తామని మాట ఇచ్చారు. ఇది నా బాధ్యతగా చెప్తున్నాను. డిగ్రీ కాలేజ్ రేపు మీ ఫ్రెండ్స్కైనా, మీ చెల్లెలు తమ్ముళ్ళైనా చదువుకోవడానికి వస్తుంది. మీరు కూడా మీ కెరియర్ మీద బాగా దృష్టి పెట్టండి, కష్టపడండి, వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్.